Our theme for these studies is all that Jesus taught. మన అధ్యయనములకు మన అంశం ఏమిటంటే యేసు బోధించినదంతయు. We are seeking to obey what Jesus commanded in Matthew 28 verse 19 and 20. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే ఆజ్ఞాపించారో దానికి విధేయత చూపించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. To go into every nation and make disciples and teach them every single thing that I commanded. All that I commanded. మీరు సర్వలోకమునకు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేసి నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొన వలనని మీరు వారికి బోధించుడి. And it's with this in mind that we've been looking at the things that Jesus taught and commanded, beginning with the Gospel of Matthew. దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞాపించిందంతా బోధించిందంతా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త నుంచి ప్రారంభించాం. And we are now in Matthew chapter 5. As we began this chapter, we looked at the 9 right attitudes that a Christian should have. ఇప్పుడు మనం మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని చూస్తూ ఉన్నాం. ఈ 5వ అధ్యాయాన్ని మనం ప్రారంభించినప్పుడు క్రైస్తవుడు కలిగి ఉండవలసిన 9 వైఖరుల గురించి మనం చూస్తూ వచ్చాం. And that's described in Matthew 5 verses 3 to 12. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3 నుండి 12 వచనాల్లో వాటిని మనం చూస్తున్నాం. 9 right attitudes, or more commonly known as beatitudes. క్రైస్తవుడు కలిగి ఉండవలసిన వైఖరులు, సాధారణంగా వాటిని కలిగి ఉండవలసిన వైఖరులు అని పిలుస్తూ ఉంటారు. And then after that, he spoke about our righteousness being greater than the righteousness of the scribes and Pharisees, should be greater. ఆ తర్వాత శాస్త్రులు పరిసయ్యులు కలిగి ఉన్న నీతి కంటే కూడా మన నీతి అధికంగా ఉండాలని మనం చూసాం. And he explains that with 9 wrong attitudes that we should not have. మనము కలిగి ఉండకూడని తప్పుడు వైఖరులు 9 వైఖరుల గురించి ఆయన వివరిస్తూ ఉన్నారు. And that we should eliminate from our lives. The first wrong attitude is the wrong attitude of anger. మన జీవితంలో ఉండి వాటిని తొలగించుకోవాలి. మొట్టమొదటి కలిగి ఉండకూడని వైఖరి ఏంటంటే కోపము. Matthew 5 verse 21 to 26. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21 నుండి 26 వచనాల్లో మనం దాన్ని చూసాం. And the second wrong attitude is that of sexually sinful ways of thinking and divorce. కలిగి ఉండకూడని రెండవ వైఖరి ఏంటంటే మోహపు చూపులు, చెడు తలంపులు కలిగి ఉండటం మరియు విడాకులు ఇవ్వటం. Both of which amount to adultery in verses 27 to 32. 27 నుండి 32 వచనాల్లో మనం వీటిని చూసినట్లయితే ఈ రెండు కూడా వ్యభిచారం క్రిందే వస్తాయి. And then the third wrong attitude is that of lying. We need to eliminate lying completely from our lives so that we are totally truthful. మూడవ కలిగి ఉండకూడని వైఖరి ఏంటంటే అబద్ధాల నుంచి విడిపించబడటం. మనం ఎల్లప్పుడూ కూడా సత్యాన్ని చెప్తూ ఉండాలి. And now we come to the fourth wrong attitude, which is the attitude of taking revenge. ఇప్పుడు మనం 4వ తప్పుడు వైఖరి గురించి మనం చూస్తాము. అదేంటంటే పగ తీర్చుకొనుట. Which is also very common, unfortunately, even among those who call themselves believers. ఇది ఎంతో సాధారణంగా ఉండే విషయం. దురదృష్టవశాత్తు అనేక మంది క్రైస్తవులు విశ్వాసులు కూడా దీన్ని కలిగి ఉంటారు. In the Old Testament, the law was an eye for an eye and a tooth for a tooth. పాత నిబంధనలో నియమం ఏంటంటే కంటికి కన్ను, పంటికి పళ్ళు. Now this was a law that God gave in Exodus 21, Leviticus 24, and also in Deuteronomy 19. నిర్గమకాండం 21వ అధ్యాయము, లేవీకాండం 24వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయంలో దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ఇది. And what he was saying was not that if somebody takes out your eye, you must take out his eye. అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే ఎవరైనా మీ కన్ను తీసివేసినట్లయితే వేరే వాళ్ళ కన్ను తప్పకుండా మీరు తీసేయాలని చెప్పడం లేదు. What he was saying is don't take out both his eyes. If he took out only one eye of yours, I mean, you can forgive him and let him go. ఆయన ఏం చెప్తున్నా అంటే మీకు ఒక కన్ను తీసివేస్తే అతని 2 కళ్ళు మీరు తీసేయద్దు. ఒకవేళ మీరు అతన్ని క్షమించి విడిచిపెట్టినట్లయితే మంచిదే. And don't take any eye of his out. That would be the best way. నిజానికి మీరు ఒక కన్ను కూడా తీసివేయాల్సిన అవసరం లేదు. అది శ్రేష్టమైంది. So God was limiting the punishment by saying an eye for an eye and a tooth for a tooth. కాబట్టి ఇక్కడ దేవుడు ఒక హద్దును నియమిస్తూ ఉన్నాడు. అదేంటంటే ఒక కన్ను తీస్తే ఒక కన్ను, ఒక పన్ను తీస్తే ఒక పన్ను. But here now Jesus raises the standard higher and says, do not resist the one who is evil. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రమాణాలను ఇంకా హెచ్చించి నీకు ఎవరైనా చెడు చేస్తున్నట్లయితే నీవు పోరాటం చేయవద్దని చెప్తున్నారు.
If somebody slaps you on the right cheek, turn the other. నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపుకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. And if someone sues you to take your shirt, give him your coat as well. ఎవడైనను నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగీ తీసుకొనగోరిన ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయము. And if someone forces you to go 1 mile, go with him 2. ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. Like the Roman soldiers would sometimes force the Jewish people who were their slaves, as it were, carry my baggage, my military equipment for a mile. అప్పట్లో రోమా సైనికులు ఏం చేసేవాళ్ళు అంటే యూదుల్ని వాళ్ళ క్రింద ఏదో దాసులుగా ఉన్నట్లుగా చూసి నా లగేజ్ మోయండి, మా మిలిటరీ ఎక్విప్మెంట్ 1 మైలు మోయండి అని అడుగుతూ ఉండేవాళ్ళు. And the Jews were slaves, they had to do it. He said, go 2 miles, don't fight with him about it. యూదులు అక్కడ బానిసలుగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే వాళ్ళతో 2 మైళ్ళు వెళ్ళమని చెప్తున్నారు. వాళ్ళని ఎదిరించవద్దు. And give to him who asks of you, verse 42, and don't turn away from him who wants to borrow from you. నిన్ను అడుగువానికి ఇమ్ము, నిన్ను అప్పు అడుగువారి వారి నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. Now we need to take these words in the spirit in which they are spoken. కాబట్టి ఈ మాటలను మనము ఏ ఉద్దేశంతో ప్రభు మాట్లాడారో ఆ ఉద్దేశంతోనే తీసుకోవాలి. We need to see what exactly did Jesus mean. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు నిజానికి ఏమి చెప్పదలుచుకున్నారు? Was he telling us to be like doormats that people just walk over? ఏదో మనం డోర్ మ్యాట్ లాగా ఉండాలి, ఎవరైనా దాని మీద నడిచి వెళ్ళొచ్చు అన్నట్లుగా మనం ఉండాలని చెప్పారా? And we lie there and let people do whatever they like to us. మనం అక్కడ కింద పడిపోయినప్పుడు ఇతరులు మనతో ఏమి చేయాలనుకుంటే వాళ్ళు చేయొచ్చు అన్నట్లుగా మనం ఉండాలా? It cannot be. Like I've often said, whenever you don't understand a scripture properly, look at the example of Jesus Christ himself. అలా ఉండటానికి వీల్లేదు. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఎక్కడైనా మీకు ఏదైనా వచనము అర్థం కానట్లయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క మాదిరిని మనం చూడాలి. There is the word made flesh. వాక్యము శరీరధారి అయి వచ్చాడు. In the Old Testament they had scribes who examined the law to explain every jot and tittle in it. పాత నిబంధనలో మనం చూసినట్లయితే ధర్మశాస్త్రంలోని ప్రతి వచనాన్ని కూడా శాస్త్రులు ఉండేవాళ్ళు, అందులో ప్రతి ఒక్క సున్నాని పొల్లుని వాళ్ళు చూస్తూ ఉండేవాళ్ళు దాన్ని వివరించడానికి. But in the New Testament we don't go analyzing verses as much as looking at Jesus. కానీ క్రొత్త నిబంధనలో అయితే మనము యేసుక్రీస్తు ప్రభువుని చూసేదానికి బదులుగా కేవలం ఆ వచనాలనే మనము తరచి చూడము. And there we have an example. What did Jesus mean by if someone slaps you on your right cheek, turn the other cheek? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మనకు మాదిరిగా ఉన్నారు. ఎవరైనా నిన్ను కుడి చెంప మీద కొట్టినట్లయితే నీ ఎడమ చెంప త్రిప్పు అని చెప్పారు. We read about Jesus himself when he was standing before the chief priests in the trial just before his crucifixion. They slapped him. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడక మునుపు ప్రధాన యాజకుని ఎదుట ఆ కోర్టు తీర్పు జరుగుతున్నప్పుడు ఆయన్ను అక్కడ కొట్టారు. And he didn't turn the other cheek. అప్పుడు ఆయన ఇంకొక చెంప ఏమీ తిప్పలేదు. He said, if I've spoken what's right, why do you slap me? నేను సరైన మాటలు చెప్తే మీరు నన్ను ఎందుకు కొట్టారు అని ఆయన అడిగారు. And they didn't respond to that. They probably slapped him again. దానికి వాళ్ళు ఏమీ జవాబు చెప్పలేదు. బహుశా రెండోసారి వాళ్ళు కొట్టుండొచ్చు. And he didn't fight back. So he didn't, when they slapped him, he didn't say, okay, here's my other cheek, slap me on this side too. ఆయన అక్కడ ఎదిరించలేదు. మరియు మీరు ఒక చెంప మీద కొట్టారు కదా, ఇంకో చెంప మీద కొట్టండి అని కూడా ఆయన ఏమీ చూపించలేదు అలా. So we need to be careful to understand the spirit of what Christ is saying. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏ ఉద్దేశంతో చెప్తున్నారో మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. Otherwise we had had to accuse Jesus himself of not practicing what he preached. లేనట్లయితే యేసుక్రీస్తు ప్రభునే మనం నిందించవచ్చు, ఆయన ఏదైతే బోధించారో అది చేయట్లేదని. The principle here is, I don't desire revenge. ఇక్కడ నియమం ఏంటంటే నేను పగ తీర్చుకోవాలని నాకు లేదు. I'm not seeking to get back at you for what you did to me. నీవు నాకు ఏదైతే చేసావో మరలా అది నీకు తిరిగి చెల్లించాలని నాకేమీ లేదు. If you call me a devil, I'm not going to call you a devil. మీరు నన్ను అపవాది అని పిలిస్తే మిమ్మల్ని కూడా నేను అపవాది అని ఏం పిలవను. If you slap me, I'm not going to slap you. మీరు నన్ను చెంప మీద కొడితే నేను తిరిగి మరలా మిమ్మల్ని ఏమి చెంప మీద కొట్టను. I'd rather just sit back and trust God to protect me from your taking too much advantage of my non-resistance. నేను కేవలం మౌనంగా ఉండి నేను ఎదిరించట్లేదు కాబట్టి నీవెంతో అలుసుగా తీసుకుంటున్నావు కాబట్టి ఆ విషయంలో నేను దేవుని యందు మాత్రమే నమ్మకించుతాను. So if you sue me, what does he mean when he says
If somebody sues you in court, ఒకవేళ నీ మీద ఎవరైనా వ్యాజ్యం వేస్తే అని ప్రభు చెప్తున్నారు, takes your shirt, give me your coat also. నీ అంగీ తీసుకొని కోరితే వానికి నీ పై వస్త్రం కూడా ఇచ్చివేయము. For example, if somebody unrighteously tells a lie, ఉదాహరణకు ఒక వ్యక్తి ఎంతో అవినీతితో నింపబడి ఉండి ఒక అబద్ధం చెప్పినట్లయితే and sues you for your own property, నీ సొంత ఆస్తి కోసం అతడు వ్యాజ్యం వేస్తే, saying it is his property and gets some false documents in court, ఏదో తప్పుడు పత్రాలు సృష్టించి కోర్టులో ఒక కేసు వేసినట్లయితే ఆ ఆస్తి నాదే అని, and wants to take away your house from you, what are you supposed to do? నీ దగ్గర నుంచి నీ ఇల్లు తీసేసుకోవాలనుకున్నాడు, అప్పుడు నువ్వేం చేయాలి? Are you supposed to say, okay, take my house, and I've got another house, you can take that as well? సరే, నా ఇల్లు తీసుకో, ఇంకొక ఇల్లు కూడా నాకుంది, అది కూడా తీసుకో అని చెప్పాలా? Is that the meaning? అదేనా దీని అర్థం? That's not at all what Jesus meant. It's a spirit. యేసు ప్రభు చెప్పిన దానికి అర్థం అది కాదు, దాని ఉద్దేశాన్ని మనం చూడాలి. If somebody forces you to go 1 mile, go with him 2 miles. In other words, if someone forces you to do something, do more. You got to understand the spirit of it. ఎవరైనా 1 మైలు రమ్మని నిన్ను బలవంతం చేసినట్లయితే నువ్వు 2 మైళ్ళు వెళ్ళు. ఇంకో మాటలో చెప్పాలంటే ఎవరైనా నిన్ను ఏదైనా పని చేయమని బలవంతం చేస్తే ఇంకా ఎక్కువ పని చేయాలా, దాని ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాలి. And from anyone who wants to borrow from you, don't turn away. ఎవరైనా నిన్ను అప్పు అడిగినట్లయితే నీ ముఖము త్రిప్పేసుకోవద్దు. Is he saying that every single person who wants to borrow from you, give him money? ఇంకా నీ దగ్గరికి వచ్చి ఎవరు అప్పు అడిగినా అందరికీ డబ్బులు ఇవ్వమని దాని అర్థం. Once you get a reputation as one who keeps on giving to anyone who wants to borrow, ఈ వ్యక్తిని ఎవరు అప్పు అడిగినా కానీ అందరికీ ఇస్తాడు అనే పేరు నీకు వచ్చినట్లయితే you'll get bankrupt in no time at all, certainly in India. భారతదేశంలో వెంటనే నువ్వు దివాలా తీస్తావు. So if you don't understand the spirit of these words and you take it literally, ఈ మాటల యొక్క ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోకుండా ఆ మాటల్ని ఉన్నవి ఉన్నట్లుగా మనం తీసుకున్నట్లయితే you're going to get into a lot of trouble. నీవు అనేక సమస్యల్లో చిక్కుకుంటావు. I mean, the same thing applies to words that he spoke earlier. If your right eye makes you to stumble, tear it out. ఆయన ఇంతకు ముందు చెప్పిన మాటలకు కూడా ఇది అన్వయించబడుతుంది. ఒకవేళ నీ కుడి కన్ను అభ్యంతరపరిచినట్లయితే దాన్ని నీ వద్ద నుండి పెరికివేయము. Imagine if you actually tore out your right eye because one day you lusted after a woman. మీరు ఈ విధంగా ఊహించుకోండి, ఒకరోజు ఒక స్త్రీని మీరు మోహపు చూపుతో చూసిన కారణాన్ని బట్టి మీ కుడి కన్నుని పెరికి వేసుకున్నట్లయితే, and the next day you lust with your left eye, you'll have to tear that out. Is that what he meant? తర్వాత రోజు నువ్వు ఎడమ కన్నుతో మోహిస్తావు, అప్పుడు ఆ కన్ను కూడా నువ్వు పెరికి వేసుకోవాలి. అదే నా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటల్లోని ఉద్దేశం. Because you can still lust in your mind after both your eyes are gone. నీ 2 కళ్ళు పోయిన తర్వాత కూడా నీ మనసులో కూడా నువ్వు మోహించొచ్చు. You think blind men don't lust? You can be totally blind and still lust. మీరు అనుకుంటున్నారా సంపూర్ణంగా ఒక గుడ్డివాడు మోహించలేడని? మీరు సంపూర్ణంగా గుడ్డితనం కలిగి కూడా మోహించవచ్చు. In your mind without both eyes. నీ 2 కళ్ళు లేకుండా నీ మనసులో కూడా ఆ విధంగా చేయొచ్చు. So we need to understand the spirit of these words. ఈ మాటల్లోని ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాలి. He was talking about a radical attitude towards lusting when he said, be as a blind man. మోహించే విషయంలో ఎంతో తీవ్రమైన వైఖరిని మనం కలిగి ఉండాలని ఆయన చెప్తూ ఉన్నారు. ఆ విషయంలో నువ్వు గుడ్డివాడిగా ఉండు అని ఆయన చెప్తున్నారు. Be as a one with an amputated hand. ఒక చెయ్యి లేని వాడిగా ఉండు అని ఆయన చెప్తున్నారు. So that's the spirit in which we need to understand this as well. అదే ఆత్మతో అదే ఉద్దేశంతో వీటిని కూడా మనం అర్థం చేసుకోవాలి. That I don't seek to take revenge. I'm willing to be taken advantage of. నేను పగ తీర్చుకోను, అయితే ఇతరులు నన్ను అలుసుగా తీసుకుంటున్నప్పుడు నేను అనుమతిస్తాను. I'm willing to die to myself. నా స్వయానికి నేను చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాను. But it doesn't mean I have no rights. It doesn't mean that I have to give up my property to anybody who asks me for it. అంటే నాకు ఇంకా ఎలాంటి హక్కులు లేవని కాదు, ఎవరైనా నా ఆస్తిని అడిగితే వాళ్ళకి నేను ఇచ్చేస్తానని కాదు. And because we need to balance scripture with scripture. ఎందుకంటే లేఖనాన్ని మరొక లేఖనంతో పోల్చి చూసి మనం సమతుల్యంగా లేఖనాలను అర్థం చేసుకోవాలి. Let me illustrate that by the last statement here. ఇక్కడ రాయబడిన చివరి మాటను మనం చూసి సాదృశ్య రూపకంగా ఇలా చూద్దాం. Do not turn away from him who wants to borrow from you. నిన్ను అప్పు అడగగోరు వాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. If you look at a parallel passage, sometimes we understand things better by comparing scripture with scripture. దీనికి సమాంతరమైన మరొక వాక్య భాగాన్ని మనం చూద్దాం. లేఖనాలని మరొక లేఖనంతో పోల్చి చూడాలి. Jesus said in Luke chapter 6, where he speaks about similar words, లూకా సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా చెప్పారు. ఇలాంటి మాటలే ఆయన ఇక్కడ చెప్తూ ఉన్నారు. in Luke chapter 6 and verse
35, he says, లూకాసు వార్త 6వ అధ్యాయం 35వ వచనంలో ఆయన ఈ విధంగా చెప్తూ ఉన్నారు. lend expecting nothing in return. మీరు ఎవరి యొద్ద మరలా పుచ్చుకొనవలనని నిరీక్షణ కలిగి ఉండరో వారికి అప్పు ఇవ్వుడి. Now, I remember a brother once came to me నాకు ఒకసారి ఈ విధంగా జ్ఞాపకం ఉంది. ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చాడు. and said, brother, I lent 3,000 rupees to this other brother, ఇంకొక సహోదరుడికి నేను 3,000 అప్పు ఇచ్చాను. and he said he would return it. Now it's such a long time has gone by and he's not returned it. ఆయన మరలా తిరిగి చెల్లిస్తా అన్నాడు, కానీ చాలా సమయం అయింది, ఆయనేమో తిరిగి చెల్లించట్లేదు. You know what I told this brother who had lent the money? I said, you're the one who's disobeyed scripture. ఎవరైతే అప్పిచ్చాడో ఆ సహోదరుడితో నేనేం చెప్పానంటే, నీవే లేఖనానికి అవిధేయత చూపించావు. Because scripture says, I told him, lend expecting to receive nothing in return. కాబట్టి మీరు అప్పు ఇచ్చి మరలా అది పొందాలని నిరీక్షణ లేకుండా ఇవ్వాలి. If you lend, Luke 6:34, expecting to receive, what credit is that to you? లూకాసు వార్త 6:34 ప్రకారం మీరు ఎవరి యొద్ద మరలా పుచ్చుకొనవలన నిరీక్షింతురో వారికి అప్పిచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగును. Even sinners lend to sinners in order to receive back the same amount. పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకొనవలనని పాపులకు అప్పిచ్చెదరు కదా. But when you lend, expect nothing in return. కానీ మీరు అప్పిచ్చేటప్పుడు మరలా తిరిగి పొందాలని ఇవ్వవద్దు. So what he meant, what I told him was, I said you should only lend that amount of money which you can write off as a gift. నీవు అప్పు ఎంత ఇవ్వాలి అంటే, ఒకవేళ ఒక బహుమానంగా నేను ఇచ్చాను అని నువ్వు ఎంత ఇవ్వగలవో అంత మాత్రమే ఇవ్వాలి. So you probably should not have given him 3,000 rupees. బహుశా నువ్వు అతనికి 3,000 రూపాయలు ఇచ్చి ఉండకూడదు. When he asked to borrow 3,000 rupees, you should have said, sorry, I can't afford to give you 3,000 rupees. ఒకవేళ ఆయన 3,000 రూపాయలు నిన్ను అప్పు అడిగినప్పుడు నీవు ఈ విధంగా చెప్పుండాలి, నన్ను క్షమించండి, నేను 3,000 రూపాయలు ఇవ్వలేను, But I can give you 500. కానీ నేను 500 ఇవ్వగలను. In other words, you lend only that amount of money which you hope never to see again. నీవు ఎంత ఇవ్వాలి అంటే, మరలా ఇవి నాకు రాకపోయినా సరే అని నువ్వు ఎంత అనుకుంటావో అంత మాత్రమే ఇవ్వాలి. You treat it as a gift. If he doesn't return it, that's it. ఒకవేళ ఆయన తిరిగి చెల్లించకపోయినట్లయితే ఒక బహుమానంగా ఇచ్చానని నువ్వు అనుకోవాలి. But if you didn't do that, then you've disobeyed scripture. ఒకవేళ నువ్వు అలా చేయనట్లయితే నీవు లేఖనానికి అవిధేయత చూపించినట్లు. So we need to understand the spirit in these things. కాబట్టి వీటిలోని ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాలి. Don't turn away from him who wants to borrow from you. నీ వద్ద నుండి అప్పు అడిగే వారి దగ్గర నుండి నీ ముఖము త్రిప్పుకోనవద్దు. I remember as a young Christian myself, I was earning a lot of money as a naval officer, far more than I needed. నేను యవన క్రైస్తవుడిగా ఉన్నప్పుడు నేను ఎంతో డబ్బును సంపాదిస్తూ ఉండేవాడిని. నాకు ఖర్చులు తక్కువగా ఉండే, ఎంతో డబ్బు నా దగ్గర ఉండేది. And I had plenty of money to spare. ఇతరులకు ఇవ్వటానికి కూడా నా దగ్గర ఎంతో డబ్బు ఉండేది. And there were other poorer brothers in the church who knew that and would come to me and say, one of them came to me and said, Brother Zach, can I borrow some money from you? కొంతమంది సంఘంలో ఉన్న పేద విశ్వాసులు నా దగ్గర డబ్బులు ఉన్నాయని తెలిసి నా దగ్గరికి వచ్చి అడుగుతూ ఉండేవాళ్ళు. ఒక సహోదరుడు వచ్చి, సహోదరుడు జాక్, నీ దగ్గర నుంచి నేను అప్పు తీసుకోవచ్చా అని అడిగాడు. I'll return it next month. I said, sure, how much do you want? And I gave him. వచ్చే నెలలో ఇస్తాను అన్నాడు. నేను తప్పకుండా ఇస్తాను, నీకు ఎంత కావాలని అడిగాను. The next month came along and he came to me and said, I'm a bit hard up, I still can't return what I borrowed from you. Can you give me some more? అయితే ఒక నెల అయిన తర్వాత ఆయన మరలా నా దగ్గరికి వచ్చి, ఇప్పుడు నీ డబ్బులు తిరిగి చెల్లించడం నాకు కష్టంగా ఉంది, ఇంకొంచెం నాకు అప్పు ఇవ్వగలవా అని అడిగాడు. And I'll return it next month. వచ్చే నెల మొత్తం తిరిగి చెల్లిస్తాను అన్నాడు. I said, sure, because I had in mind, don't turn away from him who wants to borrow from you. తప్పకుండా నేను ఇస్తాను అని చెప్పాను. ఎందుకంటే నా మనసులో ఈ వచనం ఉంది, నిన్ను అప్పు అడగా గోరువారి నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. And I don't know for how many months I did that. అలా ఎన్ని నెలలు చేశానో తెలియదు నాకు. I just kept quiet. I was obeying scripture. I was a young Christian, 21 years old, just been baptized. నేను మౌనంగా ఉన్నాను, లేఖనానికి విధేయత చూపిస్తూ ఉన్నాను. నేను యవన క్రైస్తవుడిగా ఉన్నాను, కేవలం 21 సంవత్సరాలు నాకున్నాయి, అప్పటికే బాప్తిజం తీసుకున్నాను. I was 23 years old perhaps. బహుశా 23 సంవత్సరాలు అయి ఉండొచ్చు. And I was doing what scripture said. లేఖనం ఏం చెప్తుందో అదే నేను చేస్తున్నాను. But after a while, this person who took this money backslid. కానీ కొంత సమయం తర్వాత ఎవరైతే డబ్బును నా దగ్గర తీసుకున్నారో ఆ వ్యక్తి ఎంతో వెనక్కి దిగజారిపోయాడు. And he had gone into drinking and other bad habits. అతను వెళ్ళి ఆల్కహాల్ తాగుతున్నాడు, కొన్ని చెడు అలవాట్లు ఆయన కలిగి ఉన్నాడు. And when I heard that, then I wrote to him. He had gone away from that town by then. అది నేను విన్న తర్వాత ఆయనకి నేను రాశాను. అప్పటికే ఆయన
ఆ పట్టణం విడిచి వేరే దగ్గరికి వెళ్ళాడు. I said, brother, if you're going to use my money to buy alcohol సహోదరుడా, నా డబ్బుని నీవు ఆల్కహాల్ కొనుక్కోవటానికి ఉపయోగించినట్లయితే, and to finance the devil's kingdom, then you better return it to me. సాతాను యొక్క రాజ్యానికి నువ్వు ఫైనాన్స్ చేస్తున్నట్లయితే నా డబ్బులు నాకు తిరిగి ఇవ్వమని చెప్పాను. Because this is to be used for God's kingdom. ఎందుకంటే ఈ డబ్బు దేవుని యొక్క రాజ్యంలో ఉపయోగపడాలి. And he got so angry with me and he said, well, even when I was in that dead denominational church, they didn't demand like you are demanding. అతడు నా మీద ఎంతో కోప్పడి, నేను ఒక చనిపోయిన డినామినేషన్ సంఘంలో ఉన్నప్పుడు కూడా నీవు నా దగ్గర నుంచి డబ్బు డిమాండ్ చేసినట్లు వాళ్ళు డిమాండ్ చేయలేదని చెప్పాడు, etc. And the Lord said to me, forget it. అప్పుడు ప్రభు నాకేం చెప్పాడంటే, నువ్వు మర్చిపో. I never wrote back to him and I never got the money back. నేను మరలా ఆయనకి తిరిగి రాయలేదు, నా డబ్బులు నాకు రాలేదు. And I said, Lord, what did I do wrong? అప్పుడు నేను ప్రభుని అడిగాను, ప్రభు నేను చేసిన తప్పేంటి? I obeyed your scripture which said, don't turn away from him who wants to borrow from you. నిన్ను అప్పు అడగగోరు వాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు అనే లేఖనానికి నేను విధేయత చూపించాను కదా. And the Lord taught me something there which has helped me throughout all these nearly 50 years. అప్పుడు ప్రభు నాకు అక్కడ ఒక విషయాన్ని బోధించాడు. దాదాపు 50 సంవత్సరాలు నాకు అది ఎంతో ఉపయోగపడింది. And that is, you must compare scripture with scripture. అదేంటంటే ఒక లేఖనాన్ని మరొక లేఖనంతో పోల్చి చూడాలి. And what the Lord showed me was, I treated that money as if it was my own. One scripture said, అక్కడ ప్రభు నాకేం చూపించాడంటే, ఆ డబ్బుని అదేదో నా సొంత డబ్బులాగా నేను భావించాను. I must lend to him who asks of you. But there's another scripture which says that nothing that I have belongs to myself. ఒక లేఖనంలోనేమో ఈ విధంగా ఉంది, నిన్ను అడుగువానికి ఇమ్ము, నిన్ను అప్పు అడుగోరు వాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. ఇంకొక లేఖనంలోనేమో నీవు కలిగి ఉన్నదంతయు కూడా నాదే అని ఉంది. Everything on earth belongs to the Lord. ఈ భూమి మీద మొత్తము కూడా దేవునికి సంబంధించిందే. The earth is the Lord's and everything that it contains. భూమియు దాని సర్వ సంపూర్ణతయు ప్రభువే. So when I receive a salary which I think is mine, it's not mine. నాకు జీతం వచ్చినప్పుడు అదంతా నాదే అనుకున్నాను, కానీ నిజానికి అది నాది కాదు. I should forsake it. I should give it to the Lord. నిజానికి అది నేను దేవునికే ఇవ్వాలి, దేవునికే చెందినది. So even though I collect my salary on the first of the month and it's in my bank account, I must say that's not my money, that's God's money. నేను 1వ తారీఖు నేను డబ్బును తీసుకొని నా బ్యాంక్ అకౌంట్ లో ఉన్నా కానీ అది నాది కాదు, అది ప్రభువుకు సంబంధించిన డబ్బు. So the illustration that came to me at that time was, if somebody had given me say 5,000 rupees, అప్పుడు నాకు అర్థమైన సాదృశ్యం ఏంటంటే, ఎవరైనా నీకు ఒక 5,000 రూపాయలు ఇచ్చారనుకోండి, to keep and say, please keep this, I'll come and take it from you later. నీ దగ్గర ఆ డబ్బులు ఉంచుకో, తర్వాత వచ్చి నేను తీసుకుంటాను అని చెప్తే, And another person comes to me at that time and says, hey Zach, I hear that you got 5,000 rupees with you. Can you lend me 3,000 rupees out of that? అప్పుడు ఇంకొక వ్యక్తి వచ్చి, నీ దగ్గర 5,000 రూపాయలు ఉన్నాయని నేను విన్నాను, అందులో 3,000 రూపాయలు నాకు అప్పుగా ఇవ్వగలవా అని అడిగితే, What will I say? అప్పుడు నేనేం చెప్తాను? I'll say, I'm sorry brother, that's not my money. సహోదరుడా, నన్ను క్షమించండి, ఆ డబ్బు నాది కాదు, It's somebody else's, he's just asked me to keep it. అది వేరే వాళ్ళ డబ్బు, ఏదో నా దగ్గర ఉంచమని వాళ్ళు ఇచ్చారు. And let me ask him, if he allows me to give it to you, then I'll give it to you. నేను ఆ వ్యక్తిని అడుగుతాను, ఒకవేళ ఆ వ్యక్తి ఆ డబ్బుని ఇవ్వమని చెప్తే నీకు ఇస్తాను. Wouldn't that be righteous? Because it's not my money. అది నీతిగా ఉంటాం కదా, ఎందుకంటే అది నా డబ్బు కాదు కదా. Now, if I had treated my salary as the Lord's money, then I wouldn't have given it out like this. ఒకవేళ నా జీతాన్ని కూడా ప్రభు యొక్క డబ్బుగా నేను చూసినట్లయితే, అప్పుడు నేను ఎలా పడితే అలా ఇచ్చేవాడిని కాదు. If somebody came to borrow from me, I'd say, yes, that's fine. నా దగ్గరికి వచ్చి ఎవరైనా అప్పు అడిగినట్లయితే, It's right for me to lend somebody who's in need. ఎవరికైనా అవసరంలో ఉన్న వాళ్ళకి అలా అప్పు ఇవ్వటం మంచిదే. But let me go and ask the one to whom the money belongs, in this case, the Lord. కానీ ఆ డబ్బు ఎవరిదో ఆయన్నే నేను అడుగుతాను. ఇక్కడ అది ప్రభువుకు సంబంధించిన డబ్బు. Lord, do you want me to give it to this person? And maybe the Lord will say yes or no. ప్రభా, ఈ వ్యక్తికి నేను డబ్బు ఇవ్వాలా లేదా? ప్రభు అవునని చెప్పొచ్చు, కాదని కూడా చెప్పొచ్చు. God speaks. He's a living God. దేవుడు జీవం గల దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు. And maybe the first time he'll say yes, the second month he'd have probably said no. మొదటి నెల ఇవ్వమని చెప్పొచ్చు, తర్వాత నెల వద్దని చెప్పొచ్చు. But I didn't wait to listen. I went by the letter of the law. కానీ ఆ మాటలు నేను వినటానికి ప్రభు దగ్గర వేచి ఉండలేదు. కేవలం రాయబడిన అక్షరాలను మాత్రమే నేను పట్టుకున్నాను. And I got into bondage. ఆ తర్వాత నేను దాసత్వంలో చిక్కుకున్నాను. But I'm very glad that I learned a lesson very early in my life. నా జీవిత ప్రారంభంలోనే నేను ఒక పాఠాన్ని నేర్చుకున్నాను. దాన్ని బట్టి నేను సంతోషంగా ఉన్నాను. To how to obey scripture. It is written and it is also written. లేఖనానికి ఎలా విధేయత చూపించాలి, ఇక్కడ రాయబడి ఉన్నది, ఇలా కూడా రాయబడి ఉన్నది. I need to balance scripture with scripture to be able to understand. కాబట్టి లేఖనాన్ని మరొక లేఖనంతో పోల్చి చూసి
వాటిని అర్థం చేసుకొని సమతుల్యంగా ఉండటానికి. I'm willing to lend to everyone who asks of me today, just like it says here, but I also want to recognize that all that I have belongs to the Lord. ఇక్కడ రాయబడి ఉన్నట్లుగా నన్ను అప్పు అడిగే ప్రతి వారికి నాకు ఇవ్వాలనే ఉంటుంది. అయితే ఇంకొక వైపు చూసినట్లయితే ఈ డబ్బు ఎవరిదో ఆయన నేను అడగాలి మొట్టమొదటిగా. So I cannot give that out without asking the Lord. కాబట్టి ప్రభువుని అడగకుండా నేను అప్పు ఇవ్వటానికి వీల్లేదు. And that's what I followed subsequently when people have come to me and asked me for money. ఆ తర్వాత ప్రజలు వచ్చి నన్ను డబ్బును అడిగినప్పుడు ఇదే నేను నియమాన్ని పాటించాను. I said, let me seek the Lord. If I have freedom in my spirit, I give it to you. నేను ప్రభు దగ్గరికి వెళ్తాను, నా ఆత్మలో స్వాతంత్రం ఉన్నట్లయితే నీకు ఇస్తాను. And there are times I've given, some never got it back. కొన్నిసార్లు నేను ఇచ్చాను, నా దగ్గరికి మరలా అవి తిరిగి రాలేదు. And there are times when I'm not given, కొన్నిసార్లు నేను ఇవ్వలేదు, because the Lord didn't give me freedom to give. ఎందుకంటే ఇవ్వటానికి ప్రభు నాకు స్వాతంత్రాన్ని ఇవ్వలేదు. My heart was willing. కానీ నేనైతే ఇవ్వటానికి సిద్ధంగానే ఉన్నాను. So here we need to understand the spirit in which Jesus spoke all these things. కాబట్టి ఈ విషయాలన్నీ యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి ఉద్దేశంతో చెప్పారో, ఎందుకు చెప్పారో మనం అర్థం చేసుకోవాలి. It's not that we allow people to treat us like doormats. ఏదో మనల్ని డోర్ మ్యాట్ లాగా అందరూ ఉపయోగించుకోవాలని మనం అనుమతించడం కాదు. The principle is that I do not take revenge on anyone. ఇక్కడ నియమము ఏంటి అంటే నేను ఎవరి మీద పగ తీర్చుకోను. I'm not wishing to hit back at someone who hit me. నన్ను చెంప మీద కొట్టిన వాళ్ళని నేను మరలా చెంప మీద కొట్టాలి అనే కోరిక నాకు లేదు. I remember a brother testifying in a church meeting. ఒక సహోదరుడు సంఘ కూడికలో ఈ విధంగా సాక్ష్యం చెప్పాడు. He was a bus driver, అతడు ఒక బస్సు డ్రైవర్గా ఉన్నాడు. and he said in bus driving down the streets, he would sometimes see someone coming at night with him in the opposite direction. అతడు బస్సు నడుపుతూ ఉన్నప్పుడు చిన్న చిన్న వీధుల్లో రాత్రుల పూట కూడా నడుపుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఎదురుగా వస్తూ ఉన్నాడు. A car perhaps with glaring headlights బహుశా ఒక కారు ఎదురుగా వస్తుంది, ఎంతో కాంతి గల వెలుగుతో. that would blind his eyes. Now they're supposed to dip their lights. నిజానికి ఆ లైట్లని వాళ్ళు డిప్ వేయాలి, ఆ విధంగా వేయలేదు కాబట్టి ఇతనికి ఏమీ కనపడట్లేదు. When there's another car coming the other direction, and he saw that these people didn't do it, they were blinding his eyes. ఆ కారు ఎదురుగా వస్తున్నప్పుడు వాళ్ళు అలా చేయటం లేదు కాబట్టి ఇతనికి ఏమీ కనపడట్లేదు. So he felt like making his bus headlights also glare back at it in much greater brightness and blind him. ఇతనేమనుకున్నా అంటే నేను కూడా నా బస్సు లైట్లని ఇంకా కాంతివంతంగా వెలిగింపజేసి వాళ్ళ కళ్ళకు కూడా కనపడకుండా చేయాలని అనుకున్నాడు. To teach him a lesson. ఒక పాఠం నేర్పించడానికి వాళ్ళకు. But he suddenly realized that he was a Christian కానీ ఆయన అనుకుంది ఏంటంటే నేను క్రైస్తవుణ్ణి అని ఆయన అనుకున్నాడు. and he shouldn't take revenge. And he decided not to do it. నేను పగ తీర్చుకోకూడదు అని ఆ విధంగా ఆయన అనుకున్నట్లుగా చేయలేదు. See the light that that brother got ఆ సహోదరుడికి కలిగిన ఆ వెలుగు in what it means to take revenge, to hurt another person the way in which he hurt me. కాబట్టి ఆ వ్యక్తి నన్ను ఏ విధంగా గాయపరుస్తున్నాడో నేను కూడా అదే విధంగా గాయపరచాలి అనేదే పగ తీర్చుకోవటం. If he says something or does something to hurt me, let me hit back at him. ఆయన ఏదైనా ఒక మాట ద్వారా నన్ను గాయపరిచినట్లయితే, ఒక క్రియ ద్వారా గాయపరిచినట్లయితే నేను కూడా అలా గాయపరుస్తాను అని అనుకోవటం. So if I understand the principle, కాబట్టి ఇక్కడ ఆ నియమాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే I will discover the application of that principle even when I'm driving down the road and somebody is allowing his headlights to glare into my eyes. కాబట్టి మనం వాహనం నడుపుతున్నప్పుడు కూడా ఎదుటి వ్యక్తి డిప్ వేయకుండా మన కన్నులకు కనపడకుండా ఉన్నప్పుడు కూడా మనము అలా చేయకుండా ఉండేటట్లు మనం ఆచరించవచ్చు. And which may not be written in scripture somewhere, ఖచ్చితంగా అలాంటి అనుభవమే లేఖనాల్లో ఎక్కడ ఉండకపోవచ్చు. but I will understand the principle. So in all these things I need to understand the principle. కానీ ఆ నియమాన్ని నేను అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ప్రభు చెప్పిన మాటలన్నింటిలో కూడా ఆ నియమాన్ని మనం అర్థం చేసుకోవాలి. To be willing to yield, but recognizing that my time and my money and my energy primarily belong to the Lord. మనం అప్పగించుకోవటానికి సిద్ధపడి, కానీ నా దగ్గర ఉన్న డబ్బు, సమయము, నా శక్తి అవన్నీ కూడా ప్రభువుకు చెందినవే అని మనం గుర్తించగలగాలి. I'm not a slave of men. నేను మనుషులకు బానిసనేమి కాదు. And I'm not going to reduce every Tom, Dick and Harry. I'm not going to allow every Tom, Dick and Harry to reduce me to become their slaves, because I'm primarily a slave of the Lord and I'm not going to be a slave of men. కాబట్టి నేను ప్రాథమికంగా దేవుని యొక్క దాసుడిగా ఉన్నాను, కానీ ఎవరెవరో వచ్చి ప్రతి ఒక్కరికి కూడా నేను దాసునిగా ఉండటానికి నన్ను నేను తగ్గించుకోను. ఎందుకంటే నేను మనుషులకు దాసుని కాదు. So if I keep that in mind,
I understand these principles. దాన్ని మనం మనసులో ఉంచుకొని ఈ నియమాలను అర్థం చేసుకోవాలి. I never want to take revenge. I never want to treat that person the way he treats me. నేను ఎన్నటికి పగ తీర్చుకోను. ఆ వ్యక్తి నన్ను ఎలా చూస్తున్నాడో అదే విధంగా ఆ వ్యక్తి నేను చూడను. I don't want to speak back to him the way he spoke back to me. నాకు అతడు వ్యతిరేకంగా ఎలా మాట్లాడాడో అలానే అతనికి విరోధంగా నేనేం మాట్లాడను. I want to yield. I want to be gracious. నన్ను నేను అప్పగించుకుంటాను, కృపాసహితంగా ఉంటాను. And I want to give up my rights. నా హక్కులను నేను విడిచిపెడతాను. And he goes on from there to something very closely connected. ఆయన ఇంకా ముందుకు వెళ్తూ దీనికి సంబంధించినవి చెప్తూ ఉన్నారు. This wrong attitude is not taking revenge. ఇప్పుడు మనం చూసింది ఏంటంటే పగ తీర్చుకోకుండా ఉండటం. And the next wrong attitude is to hate people. తర్వాత తప్పుడు వైఖరి ఏంటంటే ప్రజలను ద్వేషించటం. Hatred is another wrong attitude. ద్వేషం అనేది మరొక తప్పుడు వైఖరి. You have heard it said, verse 43, you shall love your neighbor and hate your enemy. నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. Well, that's how it was in the Old Testament. పాత నిబంధనలో ఇలానే ఉండేది. They hated the Canaanites, they hated the Philistines, they hated కనానీయులను ద్వేషించారు, ఫిలిస్తీయులను ద్వేషించారు, the Amorites, Moabites, etc., and they were to destroy them. అమోరీయులను ద్వేషించారు, మోయాబీయులను ద్వేషించారు, రకరకాల ప్రజలను ద్వేషించారు, ఆ విధంగా వాళ్ళని నిర్మూలన చేశారు. But I say to you, love your enemies. Has God changed through the years? No. కానీ నేను మీతో చెప్పుందేమనగా మీ శత్రువుల్ని ప్రేమించుడి. మరి ఈ మధ్యకాలంలో ఏమైంది? దేవుడు ఏమైనా మారాడా? Man has now got a higher possibility to live like Jesus Christ, ఇప్పుడు మానవునికి యేసుక్రీస్తు ప్రభువలే జీవించడానికి ఉన్నతమైన అవకాశం లభించింది, which he was not capable of living in the Old Testament. పాత నిబంధనలో ఆ విధమైన జీవితం జీవించడానికి అవకాశం లేదు, సామర్థ్యం లేదు. Without the Holy Spirit, it is impossible to really love your enemies పరిశుద్ధాత్ముడు లేకుండా నీ శత్రువులను ప్రేమించటం అసాధ్యం. the way God wants you to love them. You may love your enemy to get some honor. దేవుడు వారిని నువ్వు ఎలా ప్రేమించాలని చెప్తున్నాడు అలానే ప్రేమించటం అనేది అసాధ్యం. నీకేదో కొంచెం ఘనత రావటానికి నువ్వు ప్రేమించవచ్చు as a very gracious person. But to love your enemy for the glory of God, only a person filled with the Holy Spirit can do that. నువ్వేదో కృప కలిగిన వాడు అని నీకు పేరు రావాలని నువ్వు చేయొచ్చు, కానీ దేవుని మహిమ కోసం మాత్రమే ఒక శత్రువుని ప్రేమించటం అనేది అసాధ్యము. పరిశుద్ధాత్మ యొక్క శక్తి లేకుండా ఆ విధంగా జరగటం అసాధ్యం. So I say to you, love your enemies and pray for those who persecute you. నేను మీతో చెప్పుందేమనగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. Now remember, these are commandments that we're supposed to teach every single believer who's a disciple around the world. చూడండి, ఈ ఆజ్ఞలను ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క శిష్యునికి కూడా మనము వివరించవలసిన ఆజ్ఞలు. If I am to build a church, I must build a church where every single person in that church loves every one of his enemies. నేను ఒక సంఘాన్ని నిర్మిస్తున్నట్లయితే ఆ సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ శత్రువుల్ని ప్రేమించాలి. If he's got 10 enemies and he loves 9 of them, he has not obeyed that command. ఒకవేళ ఒక వ్యక్తికి 10 మంది శత్రువులు ఉన్నట్లయితే అందులో 9 మంది శత్రువులు మాత్రమే ప్రేమిస్తున్నట్లయితే ఈ ఆజ్ఞకు విధేయత చూపించినట్లు కాదు. Go into all nations, make them disciples and teach them to obey and do everything I've commanded. మీరు సర్వలోకమునకు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేసి ఏ ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. In other words, I have to go through that experience myself first. ఇంకో మాటలో చెప్పాలంటే ఆ అనుభవంలో గుండా మొట్టమొదటిగా నేను వెళ్ళాలి. And that's why every servant of God allows him to face enemies in his life. అందుకే ప్రతి దైవజనుడు కూడా తన జీవితంలో శత్రువులను ఎదుర్కోవాలి అనేది దేవుడు అనుమతిస్తాడు, so that he can love them. ఆ విధంగా ఆ దైవజనుడు వాళ్ళని ప్రేమించాలని. That's how he can teach other people to love their enemies. ఆ విధంగానే ఇతరులకు కూడా వాళ్ళ శత్రువులను ప్రేమించాలని ఆయన చెప్పగలడు. And that's why every true servant of God has to face persecution. అందుకే ప్రతి నిజమైన దైవజనుడు కూడా హింసల గుండా వెళ్తాడు. Because it's only then that he can learn how to pray for those who persecute him. ఆ విధంగా వెళ్తేనే అతన్ని హింసించే వారి కొరకు ఆయన ప్రార్థన చేస్తాడు. So that he can teach others how to pray for those who persecute him. ఆ విధంగా ఆయన ఇతరులకు కూడా బోధిస్తాడు వాళ్ళను హింసించే వారి కొరకు ఎలా ప్రార్థన చేయాలో. That is how he says in verse 45, you can be sons of your Father who is in heaven. అందుకే 44వ వచనంలో ఆయన ఈ విధంగా చెప్పారు, మీరు పరలోకమందున్న తండ్రికి కుమారులై ఉండునట్లు. And he says, look at your Father in heaven, verse 45. 45వ వచనంలో మీరు చూసినట్లయితే పరలోకమందున్న మీ తండ్రిని మీరు చూడండి. He makes the sun to rise on the evil and the good
ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి and sends the rain on the righteous and the unrighteous. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. Think of two farmers, one is an atheist and the other is a God-fearing farmer. Their farms are next to each other. ఇద్దరు వ్యవసాయదారులు మీరు చూసినట్లయితే ఒకరేమో నాస్తికుడు, ఇంకొకరేమో దేవుని భయం కలిగిన వ్యక్తి. పక్కపక్కనే వాళ్ళ పొలాలు ఉన్నాయి. One man prays regularly, the other man says there's no God, it's all rubbish. ఒక వ్యక్తి ఏమో ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు, ఇంకొక వ్యక్తి ఏమో దేవుడు లేడు, ఏమి లేడు అని చెప్తూ ఉంటాడు. And yet God makes the sun to rise on both of them, their farms. అయినా కానీ దేవుడు ఆ రెండు పొలాల మీద సూర్యుడిని ఉదయింపజేస్తాడు. God makes the rain to fall equally on both of their farms ఆ రెండు పొలాల మీద కూడా సరిగా వర్షం కురిపించేటట్లు ఆయన చేస్తాడు. so that they get good crops and good fruit in their trees. ఆ విధంగా వాళ్ళకి మంచి పంట పండాలని, మంచి ఫలాలు వాళ్ళు పొందాలని. How good God is. దేవుడు ఎంత మంచివాడు కదా. He pours it equally on the atheist and the God-fearing farmer. కాబట్టి ఒక నాస్తికుడైనా దేవుని భయం కలిగి ఉన్న వ్యవసాయదారుడైనా ఇద్దరి పొలాల మీదకి సమానంగా ఆయన పంపిస్తున్నాడు. He says, be like that. Be like God is. ఆ విధంగా మీరు ఉండండి, దేవుడిలాగా ఉండండి. Good, equally good సమానంగా మంచితనం కలిగి ఉండాలి. to the person who's good to you and to the person who's evil to you. నీ ఎడ్ల మంచిగా ఉన్న వ్యక్తి మీదైనా, నీ ఎడ్ల చెడ్డగా ఉన్న వ్యక్తి మీదైనా. This is impossible without the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క శక్తి లేకుండా ఈ విధంగా ఉండటం అసాధ్యం. That's why we don't read such commands in the Old Testament. అందుకే పాత నిబంధనలో ఇలాంటి ఆజ్ఞలు మనం చదవం. And Jesus goes on to say, if you love those who love you, what reward do you have? ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ, మీరు మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమించిన యెడల మీకేం ఫలం కలుగును? Don't even the tax collectors and evil sinful people, murderers, love those who love them. సుంకరులను అలాగ చేస్తున్నారు కదా, వాళ్ళని ప్రేమించే వాళ్ళని వాళ్ళు ప్రేమిస్తున్నారు. And all types of false religions and groups, they love those who love them. అనేక రకములైన తప్పుడు మతాలు, తప్పుడు గుంపులు వాళ్ళని ప్రేమించే వాళ్ళని వాళ్ళు ప్రేమిస్తుంటారు. Then you're no better than them. But you should be better than them because you're a Christian. వాళ్ళకంటే మీరేం శ్రేష్ఠులు కాదు ఇలా చేసినట్లయితే, కానీ వాళ్ళకంటే మీరు శ్రేష్టంగా ఉండాలి, ఎందుకంటే మీరు క్రైస్తవులు. And if you greet only your brothers, నీ సహోదరులకు మాత్రమే నీ వందనం చేసిన యెడల, what's greater than that? Even the Gentiles greet those who greet them. మీరు ఎక్కువ చేయుచున్నదేమి, అన్ని జనులను అలాగ చేయుచున్నారు కదా. I want to ask you as a Christian, have you ever gone out of your way to greet somebody who doesn't want to greet you? ఒక క్రైస్తవుడిగా మిమ్మల్ని నేను అడుగుతున్నాను, నీకు వందనములు తెలియజేయటానికి ఇష్టపడిన వ్యక్తి దగ్గరికి నీవు వెళ్ళి ఎప్పుడైనా వందనములు తెలియజేసావా? I've done that numerous times. నేను అనేక సార్లు చేశాను అలా. As a servant of the Lord, many people are upset with me because of the truth I proclaim. ఒక దైవ సేవకునిగా నేను చెప్పే సత్యాన్ని బట్టి అనేక మంది అభ్యంతరపడుతూ ఉంటారు. The truth of God's word, just like they were upset with Jesus and Paul and many other servants of God through these 20 centuries. దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్యాన్ని బట్టి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని బట్టి, అపోస్తులైన పౌలును బట్టి, ఈ శతాబ్దాల నుండి అనేక మంది దైవజనులను బట్టి వాళ్ళు అభ్యంతరపడ్డారు. And many would not greet me if they passed me on the road. Sometimes I cross the road to go and greet them. నేను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అనేక మంది నాకు వందనాలు చెప్పరు. నేనే ఆ రోడ్డు దాటి వెళ్ళి వాళ్ళకి వందనాలు తెలియజేస్తాను. Because the Bible says, greet those who don't have an interest in greeting you. ఎందుకంటే బైబిల్ ఏం తెలియజేస్తుందంటే, నీకు వందనాలు చెప్పటానికి ఇష్టపడని వ్యక్తుల దగ్గరికి వెళ్ళి నీవు వందనాలు చెప్పు. Show that you got nothing against them. Someone once asked me, how many friends do you have? ఆ విధంగా వాళ్ళకి విరోధంగా నువ్వేమీ కలిగి లేవని చూపించడానికి. ఒకసారి ఈ విధంగా నన్ను అడిగారు, నీకు ఎంతమంది స్నేహితులు ఉన్నారు అని. I said, well, as many people as there are in the world. ఈ లోకంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ నా స్నేహితులు అని నేను చెప్పాను. And it keeps increasing every day. If there are 7 billion people in the world, as far as I'm concerned, they're all my friends. ప్రతిరోజు వాళ్ళు పెరుగుతూనే ఉన్నారు. ఈ లోకంలో 700 కోట్ల మంది ఉంటే వాళ్ళందరూ నా స్నేహితులే నాకు సంబంధించి. I don't have any enemies. నాకు ఒక్క శత్రువు కూడా లేడు. I love them all. They may consider me as their enemy, but I don't consider them as an enemy. నేను వాళ్ళందరినీ ప్రేమిస్తున్నాను. ఒకవేళ నన్ను శత్రువుగా వాళ్ళు భావించవచ్చు, కానీ నా శత్రువుగా నేను ఎవరిని భావించను. People have done harm to me, persecuted me. I want to pray for them. ప్రజలు నన్ను ఇబ్బంది పెట్టారు, హింసించారు. వాళ్ళ గురించి నేను ప్రార్థన చేస్తాను. People have cursed me. I want to bless them. ప్రజలు నన్ను శపించారు, వాళ్ళని నేను దీవిస్తాను. Bless those who curse you. మిమ్మల్ని శపించు వారిని దీవించుడి. Do you do that? మీరు ఆ విధంగా చేస్తున్నారా? You know that no curse can ever harm you. That's impossible. మీకు తెలుసా, ఏ శాపము కూడా మీకు హాని చేయలేదు, అది అసాధ్యం. Because
We are under the blessing of God. Christ took every curse on the cross. ఎందుకంటే మనం దేవుని యొక్క ఆశీర్వాదంలో ఉన్నాము. ఆ శిలువలో ప్రతి ఒక్క శాపాన్ని ప్రభువు తీసుకున్నాడు. And now we're under the blessing of God. So a person cursing me is not going to hurt me in any way. ఇప్పుడు మనం దేవుని యొక్క ఆశీర్వాదంలో ఉన్నాం కాబట్టి ఏదో ఒక వ్యక్తి నన్ను శపించినంత మాత్రాన అది నన్నేమి హాని చేయలేదు. He doesn't know that. Now I can bless him. I can say, God bless you. కేవలం అతనికి తెలియదు అంతే. కానీ నేను అతన్ని దీవించవచ్చు, దేవుడిని ఆశీర్వదించును గాక అని చెప్పొచ్చు. You know, I can turn to every human being in the world and say, God bless you. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనిషితో నేను ఈ విధంగా చెప్పగలను, దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. That's sincerely what I desire for every single person. Now, ప్రతి ఒక్క వ్యక్తి కోసం నిజంగా నేను యథార్థంగా ఆ విధంగా కోరుకుంటాను. whether God blesses him or not depends on his attitude, etc. మరి దేవుడు నిజంగా వాళ్ళని ఆశీర్దిస్తాడా లేదా అనేది ఆ మనుషుల యొక్క వైఖరిని బట్టి అనేక విషయాలను బట్టి ఉంటుంది. But I certainly desire that God will bless him. And కానీ వాళ్ళందరినీ దేవుడు ఆశీర్వదించాలని నేను నిజంగా కోరుకుంటాను. the Lord says, finally, you are to be perfect as your heavenly Father is perfect. ఇక్కడ ప్రభు చివరిగా ఏం చెప్తున్నారంటే, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. What does that mean? ఏంటి ఇక్కడ పరిపూర్ణంగా ఉండటం అంటే ఏంటి? In what area am I supposed to be perfect? I can't be perfect in love ఏ విషయంలో నేను పరిపూర్ణంగా ఉండగలను? ప్రేమించే విషయంలో ఉండలేను. and holiness and wisdom పరిశుద్ధత విషయంలో, జ్ఞానం విషయంలో నేను పరిపూర్ణంగా ఉండలేను. like God. That is impossible. He's not saying here also one day you will be perfect. దేవుని వలె పరిపూర్ణంగా ఉండలేను, అది అసాధ్యం. ఒకానొక రోజు మీరు పరిపూర్ణులు అవుతారని కూడా ఇక్కడ ప్రభు ఏం చెప్పట్లేదు, కానీ మీరు పరిపూర్ణంగా ఉండాలి అని ఇక్కడ చెప్తున్నారు. What he's saying, you must be perfect. ఆయన ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీరు పరిపూర్ణులుగా ఉండాలి. And there you compare scripture with scripture and you read in Luke chapter 6 and verse 36 this. ఇక్కడ లేఖనాన్ని మరొక లేఖనంతో మనం పోల్చి చూసి అర్థం చేసుకోవాలి. లూకాసు వార్త 6:36లో మనం చూస్తే Sermon on the Mount in Luke's Gospel, the same verse is mentioned as Luke 6:36. లూకాసు వార్తలో చెప్పబడిన కొండ మీద ప్రసంగం లూకా 6:36లో ఇదే వచనాన్ని మనం చూస్తాం. Be merciful just as your Father is merciful. Love your enemies and be merciful just as your Father is merciful. Luke 6:35 and 36. మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. లూకా 6:35లో మనం చూస్తాము, మీ శత్రువుల్ని ప్రేమించుడి, మేలు చేయుడి. That's a parallel passage. ఇది సమాంతర వాక్య భాగము. So then I realized there's one area where I'm supposed to be perfect, and that is in the area of mercy. కాబట్టి ఇక్కడ నేను గ్రహించింది ఏంటంటే ఒక్క విషయంలో మనం పరిపూర్ణంగా ఉండొచ్చు, అదేంటంటే కనికరము. I must be merciful, perfect in mercy. నేను కనికరం గలవాడిగా ఉండాలి, కనికరం విషయంలో నేను పరిపూర్ణుడిగా ఉండాలి. That means I must forgive 100% of the people who have harmed me. ఎవరైతే నన్ను గాయపరిచారో, హాని చేశారో 100% వాళ్ళని నేను అందరినీ క్షమించాలి. I must love 100% of my enemies. 100% నా శత్రువులందరినీ నేను ప్రేమించాలి. I must bless 100% of those who curse me. నన్ను శపించే వారిని 100% నేను దీవించాలి. I must do good to 100% of people who hate me. నన్ను ద్వేషించే వారికి నేను 100% మేలు చేయాలి. That should be how I live. ఆ విధంగా నేను జీవించాలి. So be perfect as your heavenly Father is perfect. పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడై ఉన్నట్లు మీరు కూడా పరిపూర్ణులై ఉండవలెను. When we compare scripture with scripture, is something possible. మనము ఒక లేఖనాన్ని మరొక లేఖనంతో పోల్చి చూసినప్పుడు ఇది సాధ్యమని మనం చూడగలము. Many people haven't taken it seriously. అనేక మంది దీన్ని తీవ్రంగా తీసుకోలేదు. Have you ever looked at this verse and seen this not as a promise that one day you will be perfect? మీరు ఈ వచనాన్ని చూసినప్పుడు ఈ విధంగా చూసారా? ఇదేదో దేవుడిచ్చే వాగ్దానం కాదు, ఒకానొక రోజు మీరు ఉంటారని. That is 1 John 3:2. అది 1 యోహాను 3:2లో ఉంటుంది. One day when Christ comes back, we will be like him. ఒకరోజు క్రీస్తు మరలా తిరిగి వచ్చినప్పుడు మనం ఆయన వలె ఉంటాము. We're not talking about that now. Here it says, you must be perfect. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడటం లేదు. ఇక్కడ ఏం చెప్పబడిందంటే మీరు పరిపూర్ణులై ఉండవలెను. And he's giving the example of the Father in verse 45, who makes the sun to rise on the evil and the good. 45వ వచనంలో తండ్రి యొక్క మాదిరిని ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపిస్తున్నాడు. Be good to that person who's evil towards you. నీకు విరోధంగా ఉన్న వ్యక్తికి నీవు మేలు చేయి. Like God makes the sun and the rain. దేవుడు ఏ విధంగా అయితే సూర్యుని ఉదయింపజేస్తున్నాడో, వర్షాన్ని కురిపిస్తున్నాడో, to fall upon people who are evil and who don't even believe in his existence. చెడ్డవారి మీద, అసలు దేవుడు ఉన్నాడని గ్రహించని వాళ్ళ మీద కూడా దేవుడు ఏ విధంగా చేస్తున్నాడో. Isn't that a wonderful way to live on the earth?
This is true Christianity. ఈ భూమి మీద ఆ విధంగా జీవించడం ఎంత అద్భుతమైన విషయం కాదా? ఇదే నిజమైన క్రైస్తవ్యం. And if we are not able to live like this, I want to tell you there's only one reason. ఒకవేళ మీరు ఇలా జీవించలేకుండా ఉన్నట్లయితే దానికి ఒకే ఒక కారణాన్ని నేను మీతో చెప్తున్నాను. You don't want to live like it. మీరు అలా జీవించాలని మీరు ఇష్టపడట్లేదు అంతే. You don't take the words of Jesus seriously. You don't tremble at his word. యేసు ప్రభు యొక్క మాటల్ని మీరు సీరియస్గా తీసుకోవటం లేదు. ఆయన మాట విని మీరు వణకట్లేదు. Or you're not filled with the Holy Spirit. లేక మీరు పరిశుద్ధాత్మతో నింపబడలేదు. The fullness of the Holy Spirit is not something that will make us giggle and laugh and fall down and roll on the ground. పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణత అనేది మనం ఏదో అటు ఇటు కదిలిపోయి నవ్వుతూ ఉండేటట్లు చేసేది కాదు. మనం ఏదో కింద పడి నేల మీద పడి దొర్లుతూ ఉండటం కాదు. It's something that will make us love our enemies పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఏం చేస్తుందంటే నీ శత్రువులను ప్రేమించేటట్లు చేస్తుంది. and greet those who don't greet us. నీకు వందనములు తెలియజేయటానికి ఇష్టపడిన వ్యక్తులకు నువ్వు వందనములు తెలియజేసేటట్లు చేస్తుంది. Bless those who curse us మనల్ని శపించే వారిని దీవించేటట్లు చేస్తుంది. and pray for those who persecute us మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేసేటట్లు చేస్తుంది. and be merciful to every single person who is evil towards us, మనకు హాని చేసిన ప్రతి ఒక్కరి మీద కనికరం చూపించేటట్లు చేస్తుంది. just like our Heavenly Father is merciful to us. మన పరలోకపు తండ్రి మన మీద ఎటువంటి కనికరం కలిగి ఉన్నాడు ఆ విధంగా. Think of how merciful God has been to you. దేవుడు నీ ఎడల ఎంత కనికరం కలిగి ఉన్నాడో ఒకసారి నువ్వు ఆలోచించు. Think of the millions of sins God just overlooks and forgives us. అనేక కోట్ల పాపములు దేవుడు చూసి చూడనట్లు వదిలిపెట్టాడు కదా. Can't we forgive those other people in the same way? అదే విధంగా ఇతరులని క్షమించలేవా? So let's take these words seriously and free ourselves from these wrong attitudes that the Lord wants us to be free from. కాబట్టి ఈ మాటలు మనం తీవ్రంగా తీసుకుందాం. ఏ తప్పుడు వైఖరుల నుండి మనం విడిపించబడాలని ప్రభువు కోరుకుంటున్నాడో వాటన్నిటి నుండి మనం విడిపించబడదాం. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, పరలోకపు తండ్రి, we thank you for the high standard that you have shown us in your word. ప్రభువా, మీ వాక్యంలో మాకు చూపించిన ఉన్నతమైన ప్రమాణాలను బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. That we need to live by. ఆ విధంగా మేము జీవించాలని. We thank you also for the gift of the Holy Spirit that can come within us and enable us so that these things are not merely theory. ప్రభువా, పరిశుద్ధాత్మ యొక్క వరమును బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధాత్ముడు మాలోనికి వచ్చి మాకు సామర్థ్యం కలుగజేయనట్లుగా ఇవి కేవలం మేము మాటలు చెప్పుకునే వాళ్ళంగా కాకుండా but we can actually practice them నిజానికి మేము వాటిని ఆచరించినట్లుగా and live according to this standard ఈ ప్రమాణాల ప్రకారం జీవించినట్లుగా in our daily life. మా అనుదిన జీవితంలో We thank you in Jesus' name. యేసు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.